మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తున్నారని ఆ రోజు మీరు ప్రజలకు సమాచారం అందిస్తా ఉన్న తరుణం కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత మరి ఈరోజు కూడా మేము ఒక జవాబుదారీ ప్రభుత్వంగా గత సంవత్సర కాలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యక్రమాలు చేశాం, ఏ అంశాలను ప్రధానంగా ఎంచుకున్నాం, మేము ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా పూరిస్తూ ఉన్నాం, అమలు చేస్తూ ఉన్నాం అనే దృక్పథంతో ఆనాడు మీ అందరి సహకారంతో మార్పు తీసుకురావాలని మొదలుపెట్టిన రోజు ఈ 3వ డిసెంబర్. మరొక మారు ఈరోజు కూడా ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వానికి సంబంధించిన కేబినెట్ సహచరులమందరం కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రగతి రిపోర్టును ప్రజలకు మీ ద్వారా అందించాలనే ఒక కార్యాచరణ తీసుకొని దానిలో భాగంగానే ఈ సంవత్సర కాలంలో పురపాలక శాఖకు సంబంధించి అభివృద్ధి సాధన భాగంలో మేము ఏం చేశాము, ఏం చేయబోతా ఉన్నాం అని చెప్పడానికి ఈరోజు 3వ డిసెంబర్ నాడు పట్టణాభివృద్ధి గతంలో లేని విధంగా రికార్డ్ స్థాయిలో అభివృద్ధి పథకాలను కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం. మరి మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో దాదాపు 60% పైగా పట్టణ నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖ ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను స్వయంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిర్వహణ భాగానికి సంబంధించి మరి మొదటిగా మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరానికి సంబంధించిన ఓ ప్రత్యేకత, దానికి సంబంధించి ఏ విధంగా గత 2-3 దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందని మనం అందరం కూడా స్పష్టంగా మన ముందట కనబడతా ఉన్న తరుణంలో మీ అందరికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరం పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ దాదాపు 20%, అంటే 19.3 CAGR చొప్పున పెరుగుతూ ఉంది. ఈరోజు మన హైదరాబాద్ నగరం వివిధ ఆర్థికమైన అంశాలతో కూడుకున్న ప్రగతిని సాధిస్తూ దాంట్లో సీమ భాగంగా స్ట్రాంగ్గా ఉన్న రియల్ ఎస్టేట్ భాగం సంబంధించి, అదేవిధంగా సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే ఓ కార్యాచరణలతో మన హైదరాబాద్ నగరం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది, దాంట్లో భాగంగానే ఈ గ్రోత్ రేట్ కూడా ప్రత్యేకంగా కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఓ విధంగా చూస్తే డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్రైస్ అప్రిషియేషన్, అదేవిధంగా వివిధ రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రధానమైన కొత్త కట్టడాలు కానీ లాంచెస్ కానీ వివిధ రకమైన వాళ్ళు సేల్స్ చేసే దాంట్లో నెంబర్ 1గా ఉందని అనేక రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఈరోజు జిఎస్డిపి గ్రోత్ రేట్ మనకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా
మన తెలంగాణ హైయెస్ట్ పర్ఫార్మర్గా యాన్యువల్ గ్రోత్ రేటు మొత్తం తెలంగాణకు సంబంధించి దాదాపు 11% ఈ మనం అనుకున్న 15 నుంచి 16 సంవత్సరాలు గ్రోత్ రేట్ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయానికి సంబంధించి 19.3%తో పాటు మనము 3-4 దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత 3 దశాబ్దాలుగా వచ్చిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మందికి ఉపాధి కల్పన, దాంతోపాటు ఆదాయ వనరులు కూడా ప్రతి ఇంట్లో పెరగటం, దీనికి అనుగుణంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రో బిజినెస్, అదేవిధంగా బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించే ఒక ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. మేము గతంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము సిద్ధాంతపరంగా రాజకీయ విభేదాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ప్రగతిశీలమైన పాలసీ విధానాలని ఎక్కడ కూడా మేము అబ్రప్ట్గా స్టాప్ చేయము, దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, ఒక ప్రో బిజినెస్ పాలసీస్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఈ మధ్యలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే 250 కోట్ల పైమించి ఆదాయం ఉన్న ఇండివిజువల్స్, గొప్పగా చెప్పాలంటే ఓ పరంగా గొప్పగా చెప్తాం, వారిని ఉపయోగించుకొని ఉపాధి పెంచే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో బెంగళూరులో కంటే ఎక్కువ మన దగ్గర 467 మంది అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ UHNWI వారు మన దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏ పారామీటర్ని చూసినా హైదరాబాద్ అనేది మన నగరం నెంబర్ 1. ఈరోజు గృహాలకు సంబంధించిన ప్రైజ్ అప్రిషియేషన్కు సంబంధించి, అదేవిధంగా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ స్థాయి రెసిడెన్షియల్ లాంచెస్తో సేల్స్లో మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాదు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ముందంజలో ఉండటం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానీ, ఫేవరబుల్ మరి ప్రభుత్వ పాలసీలు కానీ, అదేవిధంగా హోమ్ లోన్స్కు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలోనే మన నగరంలోనే ఎక్కువ స్థాయిలో హోమ్ లోన్స్ తీసుకోవటం. ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన సాఫ్ట్వేర్ కానీ, ఐటీఎస్ రంగమే కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది ఇక్కడ. దానివల్ల కూడా చాలామంది కూడా అపార్ట్మెంట్స్ కొనటం, ఇండివిజువల్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇల్లు కొనటం, అదేవిధంగా అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించిన మరి ఆదాయ వనరులు పెరగటం దీనికి ముఖ్య కారణం. దాంతోపాటు ఈరోజు వ్యవస్థాపక ప్రభుత్వానికి సంబంధించిన మరి ఈ వ్యవస్థలకు సంబంధించిన ఉన్న పట్టు శక్తి, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ విషయంలో, అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి మనము ఆన్లైన్ ఇంటర్ఫేస్ కస్టమర్స్కు సంబంధించి లేకుంటే రీటైలర్స్ సంబంధించి, అదేవిధంగా
రియల్ ఎస్టేట్కు సంబంధించిన పెద్దలందరితో ఆన్లైన్ ఇంటర్ఫేస్ పెంచటం, అడ్మినిస్ట్రేటివ్ పరంగా, గవర్నెన్స్ పరంగా ఎఫెక్టివ్గా ఈ సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేసిన మా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కూడా కారణమని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ రోజు నేను ఇంతకుముందు చెప్పాను, ఐటీఈఎస్ సంబంధించిన ప్రగతి, జాబ్ క్రియేషన్లో కూడా ఈరోజు ఐటీ రంగం, ఐటీఈఎస్ రంగానికి సంబంధించి దాదాపు 45,000 జాబ్స్ గత 15 సంవత్సరాల నుంచి. దాంతోపాటు ఇప్పుడున్న ఐటీఎస్ రంగానికి సంబంధించి దాదాపు 10 లక్షల మంది, అంటే 9.7 లక్షలకు సంబంధించిన ప్రొఫెషనల్స్ మన హైదరాబాద్ మహానగరంలో పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రతి నెల గత 10 నెలల నుంచితో పాటు గత 2 దశాబ్దాలుగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను మన రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో నెలకొల్పాలని పెద్ద ఎత్తున చాలామంది మల్టీనేషనల్ కార్పొరేషన్ సంబంధించిన వారు ముందుకు రావటం. ఎందుకంటే ఇక్కడ వారికి సంబంధించి రెంటల్స్ కానీ అఫోర్డబుల్గా ఉండటం. ఈరోజు మొత్తం దేశంలోనే 21% గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన హైదరాబాద్లోనే ఉండటం అనేది, దాంట్లో ఈ మధ్యలో కూడా 2024 స్టాటిస్టిక్స్ కూడా చెప్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయంటే హైదరాబాద్లో వచ్చాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే 3 సంవత్సరాలు దాదాపు 34 నుంచి 37 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ పరంగా ఐటీఎస్ కంపెనీస్, దాంతోపాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, దాంతోపాటు ఇక్కడ లీజ్ కావాలని కోరే ఇతర రీటైలింగ్ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించిన వారు 34 మిలియన్ స్క్వేర్ ఫీట్ కావాలని అప్రాక్సిమేట్గా కొంతమంది నివేదిక ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు వారికి కావాల్సింది 1,30,000 రెసిడెన్షియల్ యూనిట్స్ కూడా అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. లీజింగ్ మార్కెట్కు సంబంధించి ఈ సంవత్సరం 71% ఓవర్ ఇయర్ పెరుగుతా ఉన్న సందర్భంలో మనము 2024 ఫస్ట్ క్వార్టర్లో పెద్ద ఎత్తున లీజింగ్ స్పేస్ని తీసుకోవటం కంపెనీస్ ద్వారా చూసాం. అదేవిధంగా ఈ 2024లో న్యూ బిల్డింగ్ పర్మిషను, లేఅవుట్ పర్మిషన్కు సంబంధించి దాదాపు 22% పెరిగింది. 22% కొత్త భవన నిర్మాణ కార్యక్రమంలో లేఅవుట్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 2024లో డ్రాఫ్ట్ అవుట్లెట్స్ విత్ ఓపెన్ లేఅవుట్స్కి సంబంధించి 21% పెరిగింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి. సిటిజన్కు సంబంధించి మన నగరంలో ఉంటున్న వాళ్ళందరికీ క్వాలిటేటివ్ లైఫ్ ఇవ్వాలని గ్రీన్ ఎనర్జీ పరంగా కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ రూపేణా వచ్చిన దాని పరంగా మన స్మార్ట్ సిటీస్ను ఇంప్రూవ్మెంట్ చేయాలని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కేవలం ఒక మోడర్న్ ఎమ్యూనిటీస్తో పాటు మనకున్న సాంస్కృతిక హెరిటేజ్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనువైన ప్రాంతంగా
ఎవరైనా ప్రపంచ దేశాల్లో కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్యలో కొద్ది రోజుల క్రితమే ఒక ప్రధానమైన సంస్థ ఏదైతే నగరాలకు సంబంధించి రిపోర్ట్ ఇస్తుందో, నగరాలకు సంబంధించిన ప్రగతి, రాబోయే కాలంలో ఏ నగరం అభివృద్ధి చెందుతుందా, ఏ అభివృద్ధి చెందబోతా ఉంది, ఏ నగరం ఇప్పటివరకు అభివృద్ధి చెందిందని సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని వారు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మొత్తం ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ ఇన్ టాప్ 5. ఈ సంవత్సరం 2024కు సంబంధించి హైదరాబాద్ నగరం మొత్తం ప్రపంచంలోనే 5 నగరాలలో ఉందని చెప్పటం అనేది విశేషం. దీనికి కాంట్రిబ్యూట్ చేసిన అనేక మందికి కూడా నేను ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏషియా సిటీస్ లీడ్ ద వే ఇన్ సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని అనేక పత్రికలు కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో ఉన్న అనేక పత్రికలు కూడా ఈ విధంగా రాసినాయి. ఇది మేము కల్పించింది కాదు. సో మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈ మహానగరం అభివృద్ధిని చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల్లోనే 5 నగరాల్లో మనం ఉంది. దాంట్లో మొదటి స్థానం మనం చేజెక్కించుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ, ముఖ్యమంత్రిగా మున్సిపల్ శాఖ స్వయాన మంత్రిగా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు సరళీకృతమైన మరి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలని, బీపాస్కి సంబంధించి ఇప్పుడే మా దానా కిషోర్ గారు, మా హెచ్ఎండిఏ కమిషనర్ గారు మీకు అందరికీ కూడా ఆగ్యుమెంటెడ్ రియాలిటీ సంబంధించి కట్టింగ్ ఎడ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు ఈ డిస్రప్టివ్ టెక్నాలజీస్కి సంబంధించి మేము అనేక అంశాలతో, మేము ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిగా కూడా స్పష్టంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రణాళిక ఈ విధంగా ఉండబోతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని సేవలు అందించడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పటం, దానిలో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మా అధికారులు కూడా ఈరోజు ఏఐ కానీ, అదేవిధంగా ఆగ్యుమెంటెడ్ రియాలిటీకి సంబంధించిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సేవలన్నిటిని కూడా, పౌర సేవలన్నిటిని కూడా అతి సరళీకృతంగా ఎఫిషియెంట్ మోడ్తో ప్రొడక్టివిటీని పెంచే ఒక యోచనతో ఈరోజు న్యూ యూనిఫైడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ అప్రూవల్ సిస్టమ్ని తీసుకురావటం జరిగింది. మీకు అందరికీ కూడా వారు ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ఈ నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత వ్యవస్థలో ఎందుకు ప్రవేశపెడతా ఉన్నాం? ప్రస్తుత వ్యవస్థలో ఉన్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సేవలకు సంబంధించి ప్రతి పౌరుడికి పారదర్శకంగా సేవలు అందించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం. విత్ లెస్ రెడ్ టేపిజం పర్టికులర్గా కూడా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని పెంచాలి. అడ్మినిస్ట్రేషన్ మరింత చేరువలో ప్రజలకు సేవ అందియాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఉదాహరణకి నేను చెప్తా ఉన్నా, ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ ఆటో స్క్రూటనీలో ఎక్కువగా ఆలస్యం జరుగుతుందని చాలా సందర్భాల్లో పౌరులు మాకు తెలియజేయటం మేము గమనించడం జరిగింది.
అలాగే హై రైజ్ భవనాల విషయంలో డ్రాయింగ్ స్క్రూటినీకి చాలా రోజులు పడతా ఉంది. దీనివల్ల ఎవరైతే వినియోగదారులు ఉన్నారో దరఖాస్తు సమర్పణ సమయంలోనే ఎక్కువ సమయం వృధా అవుతుందని మా దృష్టికి వచ్చింది. అంతేకాకుండా మీరు అందరూ కూడా గమనించుంటారు, ప్రస్తుత అప్లికేషన్లకు సంబంధించి వివిధ వెండర్లు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇన్స్టంట్ అప్రూవల్కు ఒక వెండర్ ఉంటే సింగిల్ విండోకు మరొక వెండర్ ఉన్నాడు. దాంట్లో పౌరులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నవారు వారికి సంబంధించిన సమర్పణ కానీ, అప్లికేషన్ సమర్పణ కానీ, స్టేటస్ ట్రాకింగ్ కానీ, ఫీజెస్ చెల్లింపు విషయంలో కానీ అనేక విభాగాలకు సంబంధించి ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వడం మరియు మరిన్నిటిని కూడా అనేక ప్లాట్ఫామ్ సంబంధించిన నావిగేట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఒక జాప్యం, ఇంకోటి కూడా ఆ పౌరులకు సంబంధించి ఆ వినియోగదారులు కొద్దిగా గందరగోళాలకు గురి కావడం మేము గమనించాం. ఈ భవన అనుమతులు, లేఅవుట్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, టీడీఆర్కి సంబంధించిన సర్టిఫికెట్స్ జారీ చేయటం, అనధికారికంగా నిర్మాణాల నోటీసులు జారీ చేయడం వంటి ప్లానింగ్ సంబంధిత సమస్యలకు సంబంధించి సింగిల్ పోర్టల్ ఉండటానికి ఒక నూతన అప్లికేషన్ ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు బిల్డ్ నౌ ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ను తీసుకురావాలని నిర్ణయం చేయడం జరిగింది. వినియోగదారులకు అందరికీ కూడా అంతరాయం లేని సేవలను ఈ కొత్త సమగ్ర ప్లాట్ఫామ్ ద్వారా అందియబోతా ఉన్నాం. అవసరమైన అన్ని సేవలు ఒకటే ప్రదేశంలో అందుబాటులో ఉండే విధంగా మరి ప్లానింగ్ చేయటం జరిగింది. ఈ కొత్త అప్లికేషన్, ఐ వుడ్ లైక్ టు సే, కొత్త అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుంది. మరియు హై రైజ్ భవనాల స్క్రూటినీ కూడా కొద్ది నిమిషాల్లోనే జరగబోతుంది. దీంట్లో ఈ అప్లికేషన్లో పౌరులకు జీవోకు సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా రూల్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సహాయం ఉంటుంది. దాంట్లో ఈ ప్లాట్ఫామ్ ఈ ఏఐ ఆధారిత చాట్ సపోర్ట్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. అంటే ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వెంటనే